ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము: వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనము. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఎందుకంటే యెహోవా సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కనుక యెహోవాను వెదుకు వారందరూ హృదయమందు సంతోషిస్తారని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. హృదయపూర్వకంగా మనము దేవుణ్ణి సేవించినట్లయితే దేవుడు మనకు సంపూర్ణ సంతోషం ఇస్తాడు. ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతికినప్పుడు ఈ లోకానుసారమైన అవసరతలను ప్రభు మనకు తీరుస్తాడు. కనుక మనము ప్రభువును వెతికే వారంగా ఉండాలి. తట్టుడి మీకు తీయబడును. మనము పేదన ప్రభు యొద్ద ప్రార్థించినప్పుడు దానికి సమాధానం పొందుకునే వరకు ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉండాలి. ఒక స్నేహితుడు దారిలో రాత్రిపూట వచ్చి తన స్నేహితుడిని అడిగినప్పుడు తన స్నేహితుడు సిగ్గుమాలి అడుగుట వలన ఏ విధంగా అయితే తన అవసరతలు తీర్చగలుగుతూ వచ్చాడో, మనం ప్రభువా నువ్వే దిక్కని ప్రభు సన్నిధిలో మనం తడుతూ ప్రార్థిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా దయచేస్తూ వస్తాడు. కేవలం ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు సంపూర్ణంగా మనకు దయచేస్తాడు. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన తీర్చే దేవుడు.